ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. ఇంకేముంది, విమల అత్తే ఒక మూల కూర్చొని ఉంటే యామిని ఆంటీ ఇంకో మూల రుసరుసలాడుతూ ఉంది. మా సునీత ఏమవుతుందో అని చూస్తూ ఉంది. అమ్మో, విరాట్ వెళ్ళాక ఈ ఇద్దరు సిస్టర్స్ మధ్య ఏం జరిగింది అని టెన్షన్ పడుతూ లోపలికి వెళ్ళి విమల అత్తయ్యతో మాట్లాడేలోపు ఆవిడ, వసు, నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో, ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చావు కదా అని చెప్పింది. ఎందుకో ఇలా అంటూ ఉంది అత్తయ్య అని అనుకుంటూ సునీత వంక చూసి వెళ్ళిపోయాను నేను. నా రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని అక్కడ ఉన్న మినీ ఫ్రిడ్జ్లో జ్యూస్ టిన్ తీసుకొని తాగుతూ విన్నాను ఆలోచిస్తూ. అంతలో మా సునీత అక్కడికి వచ్చింది. సునీత, విరాట్ వెళ్ళాక ఏం జరిగింది అని అడిగాను. ఏం జరగలేదు, వదిలే, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు, వీటిలో తలదూర్చకు అని చెప్పను. అలా అని నీ అత్తయ్యకి లేదా యామిని ఆంటీకి హెల్ప్ చేయమని చెప్పను. ఏం చేస్తావో నీ ఇష్టం, కానీ కొంచెం తెలివితో ఉండు, నువ్వు బ్యాడ్ అవ్వకు, ఇదే నేను కోరుకునేది అని చెప్పింది మా సునీత. అర్థం అయినట్టే ఉంది, కానీ ఏమీ అర్థం కాలేదు. అందుకే సైలెంట్గా ఉండిపోయాను. సరే, మీ నాన్న నేను ఇంకా వెళ్ళొస్తాం, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు అంటూ అమ్మ చెప్తుంటే, ఏంటి మా వెళ్తాం వెళ్తాం అంటున్నారు, ఈరోజు ఉండి రేపు వెళ్ళొచ్చు కదా అని నేను అడిగితే, పండు అర్థం చేసుకో, ఎన్ని రోజులు వండటం కరెక్ట్ కాదు, వెళ్ళొస్తా అని అమ్మ చెప్పగానే వాళ్ళకి బాయ్ చెప్పటానికి నేను కూడా కిందికి వచ్చాను. అత్తయ్య కూడా అమ్మ వాళ్ళు వెళ్తున్నారు అని బయటికి వచ్చింది. యామిని ఆంటీ కూడా బయటికి వచ్చింది. ఎందుకో అంటే మళ్ళీ ఇంకో మాట అనటానికి, ఏముందిలే సునీత, మేలు దగ్గరే కదా, ఈరోజు వెళ్తారు, మళ్ళీ రేపో ఎల్లుండో వచ్చేస్తారు, ఎంత బాగా కూతుర్ని వారానికి 2 సార్లు చూస్తుంటారు, అదృష్టం అంటే మీదే అంటూ అన్నది ఎగతాళిగానే. నిజంగానే లోకం తెలియని నాకు కూడా అర్థమైపోయింది. విమల అత్తే మొఖంలోనే తెలిసిపోతుంది ఆవిడ కోపం ఎంతలా ఆపుకుంటుందో. నేనేదో అనిపోయాను, కానీ మా సునీత కళ్ళతోనే ఆపేయటంతో గమ్మున బాయ్ చెప్పి వాళ్ళని క్యాబ్ ఎక్కించి ఇంట్లోకి వచ్చేసాను నేను. యామిని, ఇక మన ఊరికి స్టార్ట్ అవ్వాలి పద అని భాస్కర్ అంకుల్ అడగటంతో నాకు మస్తు హ్యాపీగా అనిపించింది. కానీ ఆవిడ ఇప్పుడే ఎక్కడికండి అనటంతో, ఎందుకంటే పొలంలో వేరుశనగ వేస్తున్నారు, మనం ఎవరే లేకపోతే ఎలా అంటూ అని భాస్కర్ అంకుల్ కొంచెం బేస్ వాయిస్తో చెప్పేసరికి కాస్త భయపడినట్టు ఉంది. యామిని ఆంటీ సైలెంట్గా వెళ్ళి అన్నీ సర్దుకుంది. బహుశా వాళ్ళు వచ్చి 2 రోజులు అయిపోయిందేమో, నాకు తెలీదు. ఆవిడ వెళ్ళిపోయాక లోపలికి, విమల, నువ్వు యామిని గురించి పట్టించుకోకమ్మా, తన కోసం తెలిసిందే కదా అని భాస్కర్ అంకుల్ అంటూ ఉంటే, నేనేం అనుకోలేదు బావగారు, కాకపోతే ఎన్ని సంవత్సరాలు అయినా కూడా అక్క కొంచెం కూడా మారలేదు అని చెప్పింది విమల అత్తయ్య. అరగంట తర్వాత రుసరుసలాడుతూ బ్యాగ్ ఈడ్చుకొస్తూ కనపడింది యామిని ఆంటీ. కానీ మా విమల అత్తయ్య మంచితనం చూసారా, స్నాక్స్ కోసం ఏవేవో డ్రింక్స్ అవన్నీ సర్దుతూ డీమార్ట్ సగం ఊరికి పంపటానికి సిద్ధమైపోయింది మా విమల అత్తయ్య. నిజంగా చాలా మంచివారు మా అత్తయ్య గారు. 3 బ్యాగ్స్ని చూసి యామిని ఆంటీ తృప్తి పడిందో ఏమో. విమల, విరాట్ పండులని ఇంటి దేవుడి దగ్గరికి ఎప్పుడు పంపిస్తున్నావు అంటూ అడిగింది. ఇందాక జరిగిన గొడవంతా మర్చిపోయినట్టు. ఈ వారంలో అనుకుంటున్నా అక్క, ఇంకా వీళ్ళు మాంసం కూడా తినలేదు, మన దేవుడికి ఆలస్యం అవ్వకూడదు కదా అని విమల అత్తయ్య అనటంతో, సరే అంటూ అంది యామిని ఆంటీ. వర్మ అని ఈసారి భాస్కర్ అంకుల్ మావయ్యని పిలిచారు. మావయ్యకి ఈ కాన్వలో నోటికి ప్లాస్టర్ వేసుకున్నారు అనే చెప్పాలి. అన్నయ్య అని వర్మ మామయ్య బదులిచ్చాక, మనం చాలా రోజుల తర్వాత ఉంటున్నాం కదా ఊర్లో, అప్పుడు ఉన్న నాన్న స్నేహితులు ఇంకా చాలామంది నిన్ను విరాట్ని అడిగారు. అమ్మ చనిపోయినప్పుడు కూడా మనం ఊరికి వెళ్ళలేదు, ఇప్పుడు విరాట్కి పెళ్ళైంది కాబట్టి జంటగా తీసుకొస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, ఏమంటావు అని భాస్కర్ అంకుల్ అడగటంతో, అన్నయ్య, కానీ ఈ టైంలో ఎందుకులే, సంక్రాంతికి ఆంధ్రం అక్కడే పండుగ చేసుకుందాం అని చెప్పేశారు వర్మ మామయ్య. ఇంకా విమల అత్తయ్య కూడా ఏవో కొన్న శారీ యామిని ఆంటీకి చూపిస్తూ 2 ఆవిడకి ఇవ్వటంతో అందరికీ నవ్వుతూ బాయ్ చెప్పి వెళ్ళిపోయింది యామిని ఆంటీ. ఇంకేముంది,
ఇంట్లో నేను అత్తయ్య మామయ్య మాత్రమే మిగిలిపోయాం. విమల అత్తయ్య తల పట్టుకొని సోఫాలో పడిపోతుంటే ఏమైందో అని కంగారుగా ఆవిడ దగ్గరికి పరిగెత్తేలోపు మామయ్య అత్తయ్యను పట్టుకొని రూమ్లోకి తీసుకొని వెళ్ళారు. వాళ్ళ రూమ్ బయట తిరుగుతూ ఉన్నాను నేను. లోపలికి వెళ్ళాలా వద్దా అన్నట్టు కాసేపు అక్కడే తటపటాయించి చెంపతో కొంచెం స్ట్రాంగ్ కాఫీ పెట్టించుకొని వెళ్ళి అత్తయ్య వాళ్ళ రూమ్ ముందు నిలబడ్డాను. తప్పేం లేదులే పండు, వాళ్ళు నీకు కూడా అమ్మ నాన్నతో సమానం అంటూ లాక్ లేని డోర్కి లోపలికి దూరిపోయాను నేను. అక్కడ జరుగుతున్నది చూసి కాస్త షాక్ అయి వెంటనే కళ్ళు మూసుకొని నేనేం చూడటం లేదా ఆంటీ అని అరిచేశాను నేను. అత్తయ్య సర్దుకొని కూర్చుంటే చేసిన అలరి చాలరా వసు అనటంతో అత్తయ్య మీరు చాలా లక్కీ, ఇప్పటికి కూడా మామయ్యని కంట్రోల్లో పెట్టారు చూడు అని చెప్పాను నేను. దానికి ఆవిడ నా వైపు చిరుకోపంగా చూసి తల పక్కకి తిప్పేసుకుంది. నేను చూడలేదనుకున్నారా, మావయ్య మీకు మాటలు చెప్తూ 4 హెడ్స్ ఇంకా చెక్కేసి ఇచ్చారు కదా అని నేను ఎక్సైట్ అవుతూ ఉంటే వసు అని అంటుంది. కానీ ఆవిడ బొగ్గలు పాపం సిమ్లా యాపిల్స్ అయిపోయాయి. నేను కూడా నవ్వుతూ అత్తయ్యకి మావయ్యకి ఇద్దరికి కాఫీ ఇచ్చేసి వాళ్ళ బెడ్ మీద కూర్చున్నాను నేను. కాఫీ నువ్వు కాదు కదా చేసింది అని టక్కున అత్తయ్య అంటే పళ్ళన్నీ కనిపించేలా నవ్వుతూ మీరు మరి నా గురించి అన్నీ తెలుసుకుంటున్నారు అత్తయ్య, మీ అబ్బాయిలా అని నేను అంటే కనీసం కొన్నైనా నేర్చుకోవే అంది విమల అత్తయ్య. ఏమో ఈ హాలిడేస్లో చూద్దామంటూ సడన్గా ఎదురుగా ఉన్నది చూసి మామయ్య అని అరిచాను నేను. ఇద్దరు ఉలికిపడి నా వైపు చూశారు. ఇంకా ఎదురుగానే చూస్తూ ఎవరి బ్యూటీ మామయ్య, కంపదీసి మళ్ళీ కాలేజ్ దగ్గరికి వెళ్తూ మీ అందంతో కాలేజ్ పాపని పడగొట్టేశారా ఏంటి అంటూ నేను మామయ్యని అడిగితే ఆయన నవ్వుతూ ఆల్రెడీ ఒక కాలేజ్ గర్ల్ని నాకు 28 ఇయర్స్ కిందనే పడిపోయింది. ఆ గర్ల్ ఇప్పటికి కూడా క్యూట్గానే ఉంది. నాకు ఈ గర్ల్ చాలులే అన్నారు. ఈసారి అత్తయ్య సిగ్గు అవ్వడం తన వల్ల అసలు అవ్వలేదు. అంటే నా ఎదురుగా ఉంది అత్తయ్య మామయ్య రేర్ పిక్ ఉన్న ఫోటో ఫ్రేమ్. మామయ్య నాకొకటి బాగా అర్థమైంది అని నేనంటే ఏంట్రా అని అడిగాడు మామయ్య. మీ అబ్బాయికి అన్ని అత్తయ్య పోలికలే, కలరు, ఫీచర్స్, నవ్వు, కోపం, ముఖ్యంగా బ్రెయిన్ షార్ప్ అయితే డిట్టో అన్నాను నేను. అవునరా, అదైతే విరాట్ విమల నోట్ల నుండే బొడిపడి వచ్చాడు. అప్పట్లో నేను, ఇప్పుడు నువ్వు, మనిద్దరం వీళ్ళిద్దరికీ బలి అవుతున్నాం అన్నారు మామయ్య విచారంగా ఫేస్ పెట్టడంతో. అవును మామయ్య, పాపం మనం అంటూ నేను కూడా జాలి చూపించాను. ఏయ్ నా కొడుకు నిన్ను అంతగా ఏమి ఇబ్బంది పెడుతున్నాడే హా అని కొడుకు టాపిక్ వచ్చేలాగా సీరియస్ లాంటి సీరియస్ అయింది ఆ అత్తయ్య. ఇలా భయపెట్టే వండండి నువ్వు నీ కొడుకు. ఎన్ని రోజులంటే నేను ఒక్కడనే, ఇప్పుడు నా కోడలుంది చూసుకోండి అని మామయ్య నా మీద పెనుభారం మోపేసరికి నాకు కూడా కాన్ఫిడెన్స్ పెరిగిపోయి అవును మా మామయ్యకి ఎవరూ లేరు అని అనుకుంటున్నారా, నేనున్నా అని అనేలోపు ఏంటి అని వాయిస్ వినపడింది. మా మామయ్యకి ఎవరూ లేరు అనుకుంటూ ఒక్క క్షణం ఆగి వాయిస్ ఎక్కడి నుండి వస్తుందా, అదే వాయిస్ లాగైతే లేదు, అదే బేస్ వాయిస్ అనుకుంటూ చుట్టూ చూశాను నేను. ఏమైందంటారు? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.